నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ త్రిశక్తి తిరునాళ్ల మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టడం హర్షణీయం. ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోకిలగడ్డ శ్రీనివాసరాజు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడితే బీపీ షుగర్ అదుపులో ఉంటాయి. డాక్టర్ చెల్ల రామ్మోహన్ రావు. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం కోమలి గ్రామంలో కంబాలవారి ఇలవెల్పు శ్రీ వెంకమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో అన్న సందర్భం నిర్వహించారు. పిఠలవానిపాలెం మండలం కోమలి గ్రామంలోని కంబాలవారి ఇలవెల్పు శ్రీ వెంకమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 7:12 నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీనివాసరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మురళీకృష్ణ కోరాటం భజన కార్యక్రమాన్ని దేవాలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మురళీకృష్ణ కోరాట భజన బృందం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. వెంకమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ముప్పలనేని శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. నిరుపేదలైనటువంటి వివిధ ప్రతిభావంతులైన వారికి వారి నివాస గృహంలో స్వయంగా వారికి వీల్ చైర్లను అందజేయడం జరిగిందని బాపట్ల రోటరీ అధ్యక్షుడు ఉపేంద్ర గుప్తా అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇమ్మడిశెట్టి వారిపాలెం డ్రైవర్స్ కాలనీ మరుపుడు వారిపాలెంకు చెందిన విభిన్న ప్రతిభావంతులైన 5గురికి వీల్ చైర్లు సుమారు 50,000 రూపాయల ఖరీదు గల వారి నివాస స్వగృహంలో వద్దనే పంపిణీ చేయడం జరిగింది. వీల్ చైర్ల పంపిణీకి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ నార్త్ అధ్యక్షుడు బాలకోటి రెడ్డి, షారెట్ ప్రాజెక్ట్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ సీనియర్ సభ్యులు బూర్లే రామసుబ్బారావు, కొత్త ఆంజనేయ వరప్రసాద్లకు లబ్ధిదారుల తరపున రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరపున కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు టూరిస్టులపై జరిపిన దాడిని ఖండిస్తూ బాపట్ల రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల వారి ఆధ్వర్యంలో చీలి రోడ్ సెంటర్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రియల్ ఎస్టేట్స్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొట్టు కృష్ణ, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాను మన టూరిజంపై జరిగిన దాడిని ఖండిస్తూ బాపట్ల బావుపూరి రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులందరూ ఐకమత్యంగా ఉండి భారతదేశం ఒక ఐకమత్యంగా మన అందరమే అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా కులభేదాలు లేకుండా అంతా ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ ఓబీసీ బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు అన్నారు. పట్టణంలోని పటేల్ నగర్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సామాజిక వర్గానికి చెందిన వారు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారన్న ఆలోచనతో బీజేపీ కులగణన చేపట్టిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నోరు విప్పకుండా ఉండే విధంగా జనాభాతో పాటు కులగణన చేపట్టేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ అడ్వైజర్ నటరాజ్, మణి రామకృష్ణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మన దేశంలో ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో నూతన ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కులగణన అనేటువంటి అంశం మీద మాట్లాడటానికి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఈ కులగణన అనేటువంటిది స్వతంత్రం రాకముందు 1931 సంవత్సరంలో బ్రిటిషర్స్ నిర్వహించారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మన భారతదేశంలో కులగణనకి నోచుకోనటువంటి విధముగా ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం నిర్వహించేటువంటి పథకాలకి దూరం అయిపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ అట్టడుగు స్థానంలోనే ఉన్నారు. వాళ్ళను కూడా వెలికి తీసుకుని సమాజంలో తగినటువంటి గుర్తింపునిచ్చేటువంటి విధముగా వాళ్ళ జీవనోపాధి మెరుగుపడే విధముగా
ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మరియు బాపట్ల జిల్లా ఓబీసీ సామాజిక వర్గం నుండి మేము దీన్ని 100% దీన్ని అభినందించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని ముసలి కన్నీరు మాటలు మాత్రమే చూస్తుంది. 1953లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటి తడుపు చర్యగా కాకా కాలేకర్ అనే ఒక నిపుణుడితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది 1955 కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే బీసీ స్థితిగతుల గురించి ఆ రిపోర్ట్ని డస్ట్బిన్లో వేయటం జరిగింది నెహ్రూ గారు, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. కాబట్టి బీసీల కులగణన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు ఏ స్థాయిలో నిజంగా ఉంటాయో అది నేతి బీరకాయలు నెయ్యి సన్నంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కులగణన గురించి ప్రకటన చేయటం 100% అది వికసిత భారత లక్ష్యంగా ముందుకు సాగడానికి దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున బాపట్ల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా నేను హర్షం వ్యక్తం చేస్తాను. కానీ ప్రతి రాష్ట్రము కులగణనం చేయమని బీసీ వర్గానికి చెందిన ఏ గ్రూప్ అయినా సరే అర్జీలు పెట్టడం వరకే జరుగుతుంది. రాష్ట్రంలో ఎటువంటి చర్యలు కానీ కులగణనం చేయడం కానీ విఫలమైనదని రాష్ట్రాలు విఫలమైనని దృష్టికి వచ్చిన తర్వాత కేంద్రం ఒక సంచలనమైన నిర్ణయము శుభచీకమైనది. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చొల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో పేరలి నర్సయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చొల్ల రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, బూర్ల బుల్లయ్య, సనక శ్రీనివాసరావు, జిడుగు బాలకోటేశ్వరరావు, కాటూరి బాజీ, తునుగుంట్ల లలిత, బాబు, చందు, మణి, పార్వతి, లక్ష్మి, సత్యవతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా హాజరవుతూ మందులు తీసుకుంటూ ఉచిత భోజన సౌకర్యాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మందుల్ని నిర్లక్ష్యం చేయకుండా తీసుకెళ్లిన మందుల్ని జాగ్రత్తగా మర్చిపోకుండా పద్ధతి ప్రకారం వాడుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ పథ్యాన్ని జాగ్రత్తగా బీపీలు షుగర్ ఉన్నవాళ్ళు పథ్యాన్ని జాగ్రత్తగా చేయటం, బీపీలు షుగర్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యాయామం అనేది 1 గంట సేపు వాకింగ్కి వెళ్ళడం, తర్వాత మానసిక ప్రశాంతత కోసం ఏదైనా యోగా, వ్యాయామం, ఏదో ధ్యానం, ఏదో ఒక రకరకాల పద్ధతిలో మానసిక ప్రశాంతతను కలిగి ఉండటం, చక్కని క్రమబద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు చిరకాలం సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో గత 3 రోజుల నుండి జరుగుతున్న బూరకాయ లంకమ్మ తల్లి కొలుపులు ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రావి గోవిందారెడ్డి, పెద్ద శ్రీనివాసరెడ్డి, భవన్ నారాయణ రెడ్డి, చిన్న శ్రీనివాసరెడ్డి, నర్సారెడ్డి, సుభాష్ రెడ్డి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భూదాన కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. భక్తులు ఈ పథకంలో పాల్పంచుకోవాలని కోరారు. బండ్లమ్మ దేవాలయానికి విచ్చేయుచున్న భక్తుల సౌకర్యార్థం పథకం కింద 2 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుందామని చందోలు బండ్లమ్మ దేవాలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఇందులో భాగంగా బోధన కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా 1,00,000 రూపాయలు పైబడిన విరాళాలను అందించిన
దాతల సహకారంతో భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కొంతమంది దాతలు తమ విరాళాన్ని ఇచ్చేందుకు తమ పేర్ల నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారికి భూదాన కార్యక్రమం. ఈ భూదాన కార్యక్రమంలో 1,00,000 రూపాయలు పైబడినటువంటి దాతల సహకారంతో ఇవన్నీ కలిపి కొంత భూమిని సేకరించి ఆ దాతల పేరు మీద అమ్మవారి దేవస్థానానికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మన ప్రీతమ నాయకులు బాపట్ల శాసనసభ్యులు అయినటువంటి శ్రీమాన్ వేగేశన నరేంద్ర వర్మ గారు నిన్నటి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుతగా వారేం చెప్తున్నారంటే దాదాపుగా 11 లక్షల రూపాయల విలువైనటువంటి అమ్మవారి సన్నిధిలో శిలా పద్మపీఠము అలాగే పంచలోహాలతో తయారు కాబడిన 2 సింహాలు వారి సంస్థ తరఫున ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమం ప్రారంభం అనౌన్స్మెంట్ చేయగానే మొట్టమొదట తెల్లపాటి శ్రీనివాసరావు గారు ఒంగోలు వాస్తవ్యులు 2,16,000 విరాళం ప్రకటించారు. అలాగే సనక రఘువంశీ గారు రేపల్లె వారు 2,16,000, శ్రీ కొనకాల బుల్లిబాబు గారు వెల్లటూరు వారు 1,16,000, శ్రీ దేశ్పాల్ సింగ్ గారు నెల్లూరు వాస్తవ్యులు 1,16,000, శ్రీ తలశిల శివప్రసాద్ గారు పొన్నూరు వాస్తవ్యులు 1,16,000, శ్రీ దేజరాజు ప్రసాద్ గారు గుంటూరు వాస్తవ్యులు 1,16,000, శ్రీ దొంతిరెడ్డి కోటిరెడ్డి గారు భవనం వారిపాలెం వీరు కూడా 1,16,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఇవన్నీ కూడా వాగ్దాన రూపంలో ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది భక్తుల సహకారంతో, ఎందుకంటే భూదానం అనగానే దాదాపుగా 2 ఎకరాలు కొనాలని ఒక గొప్ప ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి విరాళాలు చాలా భారీ స్థాయిలో ఉంటేనే కానీ ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు. ఇవన్నిటికీ కూడా మన బాపట్ల శాసనసభ్యుల వారి సహకారంతో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించి మీ అవకాశాన్ని బట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని శాశ్వతమైనటువంటి అనంత కీర్తిని పొందాలని కోరుకుంటూ, ఆయుర్వేద మందులతో వ్యాధి నిరోధక శక్తి, దీర్ఘకాలిక వ్యాధులు సైతం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతాయని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో స్వర్ణామృత ప్రాసర ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. 16 సంవత్సరాలలోపు చిన్నారులకు స్వర్ణామృత ప్రాసన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వెంకటేశ్వర్లు, బాలకోటేశ్వరరావు, అచ్యుత భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. భావ ఆయుర్వేదం వారి సహకారంతో స్వర్ణామృత ప్రాస అనే ఒక టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలకి చక్కటి మేధస్సు అభివృద్ధికి కానీ తెలివితేటల పెరుగుతానికి ఉపయోగపడుతుంది. ఏదైనా మెదకతనం ఉన్నా కూడా మెదకతనం కూడా పోతుంది. ఇది సంవత్సరం ప్రాయం నుంచి 16 సంవత్సరాల ప్రాయం వరకు కూడా ఈ మందు ఉపయోగపడుతుంది. ఇది జిఎల్ సంస్థ ద్వారా చేయబడింది. ఇది ప్రతి మొదటి ఆదివారాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా పిల్లలు చుట్టుపక్కల చక్కటి మందబుద్ధితో ఉన్న వాళ్ళకి మరియు ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఎంతగా ఉపయోగపడతాయి. రామకృష్ణ సేవా సమితి కర్లపాలెంలో ప్రతి పుష్యమి నక్షత్రాన్ని కూడా ఇది ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని పిల్లల యొక్క అమోఘమైన తెలివితేటలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చందోలు బండ్లమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న వార్షిక తిరునాళ్ల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బండ్లమ్మ వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి దేవాలయానికి కుంచలవారిపాలెం గ్రామం నుండి పసుపు బండ్లతో అమ్మవారికి చీర, సారా, గాజులు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ముప్పలనేని శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సద్ది, నైవేద్యములు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ గేట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. వార్షిక తిరునాళ్ల సందర్భంగా దేవాలయంలో వాలంటీర్లుగా సేవలు నిర్వహించేందుకు వచ్చిన శ్రీనివాస భక్త బృందం సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రారంభం చేసినటువంటి
శ్రీ వార్షిక మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో, భక్తుల సహకారంతో, అధికారుల పర్యవేక్షణలో, మరి పోలీసు వారి సౌజన్యంతో అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా, సాఫీగా, సునాయాసంగా, ఇంకా చెప్పాలంటే విజయవంతంగా చాలా గొప్పగా జరిగాయి. ఇటువంటి కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో మరి అనేక రకాలుగా అభివృద్ధి చెందడం అనేది మాకందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, అలాగే పత్రికా సోదరుల దగ్గర నుంచి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కరుణరాజు సూచించారు. పిటిలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిటిలవానిపాలెం మండలం కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో నిర్వహించే ఉచిత వైద్య సేవల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరుణరాజు సూచించారు. శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యూరాలజీ, గుండె మరియు దంత వైద్య శిబిరాలు నిర్వహించారు. సాయి మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ మధుసూదన్ సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారి ఆధ్వర్యంలో ఇక్కడ 50 పడకల హాస్పిటల్లో కాజీపాలెంలో నడపడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ జరిగింది. ప్రతి ఆదివారం ఏదో ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఈరోజు కార్డియాలజీ, యూరాలజీ, డెంటల్ డాక్టర్స్ వచ్చి వాళ్ళ సర్వీసుల్ని అందిస్తున్నారు. చాలామంది పేషెంట్లు ఇచ్చారు, వాళ్ళందరూ చూపించుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఆదివారం ఏదో ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చి పరిసర గ్రామ ప్రజలకి ట్రీట్ చేస్తున్నారు. ధన్యవాదాలు సాయి. యాక్చువల్గా క్యాంప్స్ అనేది ప్రతి సండే సూపర్ స్పెషలిస్ట్ పెట్టి నడబడును. సో ఒక్కొక్క సండే ఒక 2-3 స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టులు రావడం జరుగుతుంది ఇక్కడ. అది కాక రెగ్యులర్గా సర్వీస్ ఇక్కడ అందించేది ఏంటంటే మనకి ఫిజిషియన్, గైనకాలజిస్టు, పిడియాట్రిషియన్స్, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. 24 hours సర్వీసెస్. ఏ మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఇనిషియల్గా సో పేషెంట్ని చూసి మన వల్ల అయితే ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము, లేని పక్షంలో మనం రెఫర్ చేస్తున్నాము. సో ఇక్కడ 24 hours సర్వీసెస్ ఏంటంటే జనరల్ ఫిజిషియన్, పిడియాట్రిషియన్, గైనకాలజిస్టు, అది కాక ప్లస్ 2 మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా ఈ పేషెంట్స్ని మానిటర్ చేయడానికి. సో ప్రతి 24/7 సర్వీస్ అయితే అందించబడుతున్నది. సో అది కాక సూపర్ స్పెషలిస్టులు ఇట్లాగే ప్రతి సండే ఈరోజు ఆయన చెప్పినట్టు మనకి కార్డియాలజిస్టు, యూరాలజిస్టు, డెంటిస్టు ఈ సండే మనం క్యాంప్ అరేంజ్ చేసాము. క్యాంప్ అనుకోండి, లేకపోతే సూపర్ స్పెషలిస్ట్ సర్వీస్ అనుకోండి. ఈరోజు ప్రతి సండే ఏదో ఒక సూపర్ స్పెషలిస్టు మేము ముందుగానే అనౌన్స్ చేస్తాం అనమాట. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఈ పల్లెటూరులో అనేది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం యాక్చువల్గా సత్యసాయి తీసుకుంది. నేను చెప్పేది యాజ్ ఎ డాక్టర్గా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ ఈ సర్వీసెస్ అంతా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అంటే కన్సల్టేషన్ కానీ, మందులు కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ అసలు ఒక పైసా మీ దగ్గర తీసుకోము అటువంటిది. సో 24 hours సర్వీసెస్ సో వినియోగించుకుంటారని ఆశిస్తూ. యూరాలజీ డాక్టర్ గారినండి. నేను ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ కాజుపాలెంలో సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం ఉచితంగా పేషెంట్స్ని చూసి వాళ్ళకి ఉచితంగా టెస్టులు, మందులు, వాళ్ళకి వేరే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని బాపట్ల జిల్లా ప్రజలందరూ వాడుకోవాలని అందరికీ మనం చేస్తున్నాం. బాపట్ల మండలంలోని చెరువు జమ్ములపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి శ్రీ త్రిశక్తి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. ఈ ప్రభ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. అమ్మవారికి విశేషంగా పొంగళ నివేదన కార్యక్రమాన్ని నివేదనపరచడం జరిగినది. గ్రామంలో ఉన్నటువంటి 50 మంది మహిళామణులు కూడా పాల్గొని అమ్మవారికి ఈ యొక్క పొంగళ నివేదన కార్యక్రమాన్ని నివేదనపరిచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం జరిగినది. అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయమున అమ్మవారికి విద్యుత్ ప్రభ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం త్రిశక్తి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారు కొలువుదీరి ఉన్నది కాబట్టి
మహిళామణులచే విద్యుత్ ప్రభను లాగించడం జరిగింది. అలా లాగి ఉన్నటువంటి విద్యుత్ ప్రభ లాగడం వల్ల వచ్చేటువంటి సకల ఫలితాలను ఈ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో జరిగినటువంటి అన్ని రకాల పూజాది కార్యక్రమాలకు కూడా వచ్చినటువంటి ఫలితాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సకల భోగభాగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కూడా కులతూగేటువంటి విధంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి మహిళామణులందరూ కూడా ఈ యొక్క విద్యుత్ ప్రభ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరిగినది. అలాగే 50 మంది కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా అమ్మవారి తరపున ఏడుకొండలవాడ మన గ్రామస్తులు మన గ్రామంలో మమ్మల్ని సన్మానించడం ఆనందంగా ఉందని పసుపులేటి కొండల స్వామి తెలిపారు. మండల కేంద్రం కర్లపాలెంకి చెందిన పసుపులేటి కొండల స్వామి ఆలపించిన రఘుకుల తిలక రారా పాట ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్, ఫేస్బుక్ ట్రేడ్ అయి పలువురు ఆధ్యాత్మిక సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల మన్నన అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనమైంది. రఘుకుల తిలక రారా పాటను కోట్ల మంది రీల్స్ చేశారు. ఆ పాటను 1,50,00,000 మంది వీక్షించారు. దీనివల్ల కర్లపాలెంతో పాటు బాపట్ల జిల్లా ఖ్యాతిని పెంచారు. ఈ సందర్భంగా కర్లపాలెంలోని శ్రీ కాళికమ్మ తల్లి దేవాలయంలో కొండల స్వామి, ఏడుకొండలమ్మ దంపతులను దుశ్శాల్వ పూలమాలలతో తెలుగుదేశం పార్టీ నాయకులు భోజరాజు శ్రీనివాసరెడ్డిలు దుశ్శాల్వ పూలమాలలతో అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కట్టా సుజాత, పానుగంటి సురేష్ బాబు, ఏట్రా వెంకటేశ్వరరెడ్డి, కొక్కిలిగడ్డ రామరాజు పాల్గొన్నారు. ఆ రోజున నా జీవితంలో ఉండగా అయోధ్యలో శ్రీరాముడిని చూస్తానా అనేటువంటి ఉద్దేశం ఉండేది. గౌరవ ప్రధానమంత్రి గారు అయోధ్యలో తర్వాత ఈ మధ్యకాలంలో అన్నాంతరాలు దాటిపోయింది మాట. అయితే నా ప్రయాణం నేను అసలు ముందు గౌరవ మీద తమిళ మీద పాల్గొనబడిన భోజరాజు గారిని పిలిపించి ఈ కార్యక్రమం అంతా కూడా కాళికాంబ వీరభద్ర స్వామి కమిటీ వాళ్ళు ఇంత శ్రద్ధగా భక్తితో చేశారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేసిన తెల్లారి పానుగంటి అన్నాడు బాబు గారి దగ్గర నేను మొదటి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ త్రిశక్తి తిరునాళ్ల మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టడం హర్షణీయం. ఓబీసీ జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. డాక్టర్ చెల్ల రామ్మోహన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.